సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ. నేను మీ సంగీత. ఎన్టీఆర్ జిల్లా నిస్సన్నపేట కేంద్రంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే అడ్వైజరీ సంస్థ ఒకటి, అది చాలా భారీ స్థాయిలో మోసం చేయడం జరిగింది. కొన్ని కోట్లలో ఒక 3 నుంచి 4 కోట్ల రూపాయలు కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే అక్కడ అడ్వైజర్గా ఎవరైతే పనిచేస్తున్నారో వారందరూ కూడా మోసపోయినట్టుగా అక్కడ కూడా రోడ్డుపైకి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఆవేదన అనేది వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ అడ్వైజరీ సంస్థ చేసిన ప్రధానమైన కారణం ఏంటి, అంటే ఎందుకని ఇట్లా మొత్తం మోసం చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎక్కడ జరిగింది అనేది మనం ఒక్కసారి కనుక వివరాల్లోకి వెళ్తే, ఈ అడ్వైజరీ సంస్థ ఏం చేసిందంటే, సంస్థను ఏర్పాటు చేసినప్పుడు నిస్సన్నపేటలో కొంతమంది అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అందులో ఉద్యోగస్తులుగా చేర్చుకోవడం జరిగింది. వాళ్ళ పని ఏంటంటే, ఎవరైతే బయట ఉంటారో వారిని ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పాలి. ఒక 5,000 కడితే, ఏదైతే వీరు విజయవాడలోని భవానీ నగర్లో LEF మార్ట్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. అయితే దాంట్లో ఏంటి అంటే, వీళ్ళు 5,000 కడితే నెలకి 7,500 రూపాయల యొక్క సామాను, అంటే ఏదైతే ఉంటుందో మనకు నెలకు సరిపడేది కానివ్వండి, వస్తువులు ఏవైనా సరే తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆశ చూపించింది. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే, 1,00,000 రూపాయలు కనుక వాళ్ళు కడితే ఎవ్రీ మంత్ 10,000 రూపాయల చొప్పున మొత్తం 30 నెలల వరకు కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అంటే ఇలా వాళ్ళను అట్రాక్టివ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా అందులో ఇన్వెస్ట్ చేసేలాగా వారు అందరూ కూడా అడ్వైజర్స్ వెళ్ళడము, వాళ్ళందరినీ తీసుకురావడం, ఒక్కొక్కరి తరపు నుంచి 40 మందిని, 10 మందిని, 20 మందిని అట్లా వారి స్తోమతను పట్టేసి వాళ్ళందరూ కూడా అందులో వాళ్ళందరినీ అడ్వైజర్స్ చెప్పిన మాటలు నమ్మేసి అందులో ఇన్వెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత ఈ వస్తువులు రావట్లేదు. అదేవిధంగా ఎవరైతే 1,00,000 రూపాయలు పే చేశారో వారికి ఎవ్రీ మంత్ చొప్పున 10,000 రూపాయలు ఇస్తారన్నారు కదా, అది కొన్ని నెలలు ఇచ్చేసి ఆపేశారు. అదేంటి ఇలా జరుగుతుంది, అసలు ఇప్పటి వరకు మనం ఇన్వెస్టర్స్ ద్వారా మనం తీసుకున్న డబ్బులు ఎన్ని వచ్చాయి, అదేవిధంగా ఎన్ని మనం ఖర్చు చేస్తున్నాము, కంపెనీకి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి మొత్తం లెక్కలు ఒక్కసారి అని చెప్పేసి అడ్వైజర్స్ ఎవరైతే జనాల్లోకి వెళ్ళేసి వాళ్ళు డబ్బులు పెట్టమని చెప్పేసి ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వారి మీద నమ్మకం పోతుంది. అదేవిధంగా వారి మీద అందరూ కూడా అడగడం జరుగుతుంది, అదేంటి మేము డబ్బులు పెట్టిన తర్వాత మీరు ఎవ్రీ మంత్ వస్తువులు ఇస్తానని చెప్పేసి అన్నారు, తర్వాత నెక్స్ట్ మేము తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు, ఇప్పటి వరకు వస్తువులు లేదు, ఏమీ లేదు, అదేవిధంగా 1,00,000 రూపాయలు కూడా మేము పే చేసాము, 10,000 ఇస్తానన్నారు, మళ్ళీ ఈ మంత్ నుంచి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువైంది. ఎక్కువ అవడంతో ఎవరైతే దాన్ని స్థాపించారో దుర్గాప్రసాద్, ఫౌండర్ దుర్గాప్రసాద్, తన యొక్క సతీమణి వచ్చేసి శివాని. అయితే వీళ్ళిద్దరూ కూడా చాలా రూడ్గా వారితోటి బిహేవ్ చేసేవారు. ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో, అందులో ఎంప్లాయీస్ ఉన్నారో, మీకు అనవసరం లెక్కలతో మీకేం సంబంధం, మీకు నచ్చితే చేయండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకా వాళ్ళని భయపెట్టడం అన్నట్టు. ఇకపోతే ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని ఇమీడియట్గా ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తూ రావడం జరిగింది. అరే ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఒత్తిడి చేయడంతో ఏమైంది అంటే, ఇక మా దగ్గర డబ్బులు లేవు, అసలు మొత్తం అంతా కూడా ఖర్చు అయిపోయినాయి అని చెప్పేసి అంటే, అసలు డబ్బులు ఎలా ఖర్చు అయిపోతాయి, ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరికి డబ్బులు రిటర్న్ చేయలేదు. అదేవిధంగా అసలు ఎక్కడ పోయినా ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆరా తీసే టైంలో ఎవరైతే ఫౌండర్ దుర్గాప్రసాద్ ఉన్నారో ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఎవరైతే భార్య ఉన్నారో ఇంకా వీళ్ళందరూ కూడా సరే అన్ని కర్మకాండలు అన్ని ఎవ్రీథింగ్ పూర్తి అయిపోయిన తర్వాత మనం దీని మీద కూర్చొని ఏమైనా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టారా, లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకున్నారా అనే దానిపైన మనం మాట్లాడేసుకొని సెటిల్మెంట్ చేద్దాము, లేకపోతే పెద్ద స్థాయిలో మనకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. బాధ్యులు కూడా అప్పులు చేసి మరి లక్షలలో కట్టిన వాళ్ళు, అప్పులు చేసి మరి కట్టిన వాళ్ళు ఉన్నారు, వారందరూ కూడా కొంచెం రోడ్డు మీదకి రావడం జరిగింది. దాంతోపాటు ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్నారు, మరి ఏదన్నా చేయరాని పనులకు కూడా ప్రలోభపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేడం మనం అంతా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూర్చోబెట్టేసి వాళ్ళతో మాట్లాడేసి సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి అంటే, అప్పుడు ఓకే అని చెప్పేసి అన్న ఆవిడ ఎప్పుడైతే ఫౌండర్ అయిన దుర్గాప్రసాద్ తన భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నుంచి ఆవిడ ఎవరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ అప్స్కాండింగ్ లో ఉంది. పోలీసులకు చెప్తే వారు దీన్ని పట్టించుకోవట్లేదు. అంటే పోలీసులు ముఖ్యంగా మీ దగ్గర ఏమున్నాయి అని చెప్పేసి అడుగుతారు. ఒకటి అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ రూపాయన చేశారు, మీకు వాళ్ళు ఏమైనా రిసిప్ట్ ఇచ్చారా లేదా, అసలు మీరు అక్కడ డబ్బులు పే చేస్తున్నట్టు ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అనేది చూస్తారు. చూసిన తర్వాత అప్పుడు అయినా జనాలకు ఈజీ మనీకి చాలా అలవాటు పడిపోతున్నారు. ఒక 10 రూపాయలు పెడితే నీకు 100 రూపాయలు ఇస్తున్నారు అంటే 90 రూపీస్ లాభము మీకు ఎందుకు ఇస్తున్నారు అన్న క్వశ్చన్ ఎందుకు రావట్లేదు? చెప్తూనే ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మేము ఈ విధంగా మోసపోయాము, మీరు ఎవరు కూడా ఇలా పెట్టొద్దు అని చెప్పేసి చెప్తున్నా సరే ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు.
ఇలా ఇస్తాను అని చెప్పేసి అనేసరికి ఇంకంతే వెళ్ళిపోయి అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టడము 5,000 కదా పోయింది అంటే 5,000 అనేది ఒక్కొక్కరు 5,000 పెడితే ఒక్కొక్కరి తరపు నుంచి వెళ్ళి మొత్తం 40 మంది దాకా అందులో జాయిన్ అయ్యారు. అంటే ఇంకా మీరు లెక్కేసుకోండి, దాన్ని బట్టేసి ఒక్కొక్కరి తరపున 40 మంది జాయిన్ అయినా కూడా ఇప్పటి వరకు దాదాపుగా కొంతమంది ఒక ఆవిడైతే మొత్తం 40 లక్షల దాకా ఒక్కతే చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరిగింది. తన తరపు నుంచి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 11 లక్షలు అయితేనో మిగతా వాళ్ళది వచ్చేసి ఇంకా మిగతా కొన్ని డబ్బులను మొత్తం కూడా చేయడం జరిగింది. అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఎంత నష్టాలు జరుగుతున్నాయి, ఎంత మంది మోసపోతున్నప్పటికీ కూడా జనాలు మోసపోతున్నామని మీరు బయటికి రావద్దు. మీరే మేము మోసపోవాలి, మమ్మల్ని మోసం చెయ్యండి అని చెప్పేసి వెతుక్కుంటూ మీరు ఇలాంటి వాటి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మీరు మోసపోతున్నారు. ఎందుకని మరి మీరు ఇప్పుడు ఈజీగా మీకు అంతా వస్తున్నప్పుడు ఎవరో ఒక అడ్వైజర్ వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత 5,000 కదా కట్టామంటే వదిలేసేయండి, అంతే. 5,000 వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు అన్నట్టుగా. లేదు అంటే ఇప్పుడు 5,000 నాకు కావాలి అని చెప్పేసి అన్న తర్వాత మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళేసి మరి ఆ స్లిప్ వచ్చిందా లేదా, మనం కట్టినట్టుగా ఏమొచ్చింది, అసలు ఆ కంపెనీ నిజంగానే రన్నింగ్లో ఉందా లేదా, అసలు దానికి ఒక జిఎస్టీ ఉందా లేదా, జిఎస్టీ అనేది పే చేస్తున్నారా లేదా, వాళ్ళ లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. పోలీసులు కూడా ఇదే ఎంక్వైరీ చేస్తారు, వారు నిజంగా లేదా ఏంటనే. ఎందుకంటే ఇలాంటి మోసగాళ్ళు చాలా మంది ఉంటున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇస్తాము అని చెప్పి మీకు మోసం చేయడం అనేది చాలా వరకు జరుగుతూ వస్తుంది. ఇప్పుడు చూసేసుకుంటే విజయవాడలో భారీ కోట్లల్లో మోసం చేశారు అని అంటే ఇప్పుడు వచ్చేసి ఆవిడ పట్టుకోండి, ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు తీసుకొచ్చేసి అరెస్ట్ చేయండి, మీరు అదుపులోకి తీసేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆవిడ ఎక్కడుందో తెలుస్తుంది అని అంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులు మిమ్మల్ని అట్రాక్టివ్ చేసి మాట్లాడినా, అడ్వైజర్స్ ఎవరైతే మాట్లాడారో వారు మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉంటారు. దాంతోపాటు కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ బిజినెస్ గురించి అసలు మొత్తం జీరో నాలెడ్జ్. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇందులో జాయిన్ అవ్వండి, మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసింది కూడా లేదు. లేనప్పుడు వారు ఎలాంటి సంబంధం లేని వారిని పోలీసుల అదుపులోకి తీసుకోమని చెప్పడం అంత రైట్స్ మీకు లేవు. పోలీసులు దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది వాళ్ళు చేస్తారు. అంతేకాని వారికి వీరిని అరెస్ట్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, వీరిని అరెస్ట్ చేయాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అంటే వారే తిరిగి కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి సంబంధం లేని మ్యాటర్లో మీరు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. మీరు ఎంత డబ్బులు పెట్టారో అది వీళ్ళకి చెప్పి మాత్రం ఎప్పుడు కూడా డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేయలేదు. ఇకపోతే అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు, చాలా క్లియర్గానే ఉండేదండి. ఎవరైతే క్లయింట్ వస్తారో వారందరూ కూడా డబ్బులు పే చేసేటప్పుడు మేము డబ్బులు కట్టుకున్న తర్వాత ఒక మేనేజర్ ఉంటారు, మేనేజర్కి మేము దాన్ని ఫార్వర్డ్ చేస్తాము. ఫార్వర్డ్ చేసిన తర్వాత అతను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేపిస్తాడు. డాక్యుమెంట్ ప్రిపేర్ చేయించిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక పక్కన పెట్టేసడం జరుగుతుంది. అంటే రోజుకి ఇంత ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అని చెప్పేసి ఒక మేనేజర్కి మాత్రమే తెలుస్తుంది. దాని అకౌంట్ సెక్షన్ అంతా కూడా దుర్గా ప్రసాద్ గారు చూసుకునేవారు. వాళ్ళ యొక్క మిసెస్ ఎవరైతే ఉన్నారో శివాని గారు వచ్చేసి మొత్తం ఎవరైతే మ్యాన్ పవర్ ఉన్నారో వారందరూ కూడా ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు, ఏంటిది అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో కూడా వారు చూసుకునేవారు. కానీ ఎక్కడా కూడా అకౌంట్స్ అనేవి చాలా క్లియర్గా మెయింటైన్ చేసిన దాఖలు అయితే లేవు. అంటే ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయించేవాళ్ళు, కానీ ఈ రోజు వచ్చి ఎవరైతే ఎంత పే చేశారో అంతవరకు మాత్రమే దాన్ని అందులో ఎంటర్ చేసేవాళ్ళు. అంటే ఈ రోజు మన కలెక్షన్ ఇంత వచ్చింది అని. కానీ ఎవ్రీ మంత్ కానివ్వండి, లేకపోతే యాన్యువల్లీ కానివ్వండి, ఎంత ఉంది ఏంటి అనేది మాత్రం అసలు ఎలాంటి లెక్కలు అలాంటివి ఏమీ లేవు. ఇంత ఇన్వెస్ట్మెంట్లో ఇదిగోండి వీరందరూ కూడా కట్టారు కాబట్టి వీరికి ఇంతవరకు ఇంత అమౌంట్ వెళ్ళింది, ఇంత అమౌంట్ వెళ్ళలేదు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా 3 నెలల నుంచి 4 నెలల నుంచి మాకు జీతాలే రావట్లేదు, మాకు అసలు శాలరీస్ ఇవ్వలేదు, నాకు 40,000 ఇవ్వాలి, నాకు 60,000 ఇవ్వాలి అని చెప్పేసి చెప్పుకుంటారు కదా. ఒక మంత్ శాలరీ రాకపోతే మీరు ఎందుకు గట్టిగా అడగలేకపోయారు? 2వ మంత్ సరే, ఒక మంత్ అయిపోయింది, సరే సెకండ్ మంత్ ఇస్తాను అని చెప్పేసి అనుకున్నప్పుడైనా కూడా మీరు సెకండ్ మంత్ అప్పుడైనా కూడా ఎందుకు అడగలేకపోయారు? మీరు జీతం తీసుకోకుండా అంత పని చేస్తుంటే వారు అంత డెడికేషన్గా పనిచేస్తూ ఉన్నప్పుడు వారు శాలరీ ఇవ్వకపోతే మీరు అడగాల్సిన రెస్పాన్స్ మీకు ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి మోసం చేశారు అని చెప్పేసి మాకు న్యాయం చేయండి అంటే ఇప్పుడు మొత్తం అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మొత్తం మోసపోయిన తర్వాత మీరు రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అంటే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? మీకు చిన్నగా తప్పు కనిపిస్తుంది అక్కడ అన్నప్పుడు మీరు చేయాల్సింది. అదేవిధంగా మీకు ఎప్పుడైతే శాలరీస్ రాలేదు అని చెప్పేసి ఆ ఎంప్లాయీస్ చెప్పారో అప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్లో ఇలా ఈ కంపెనీ వాళ్ళు ఇలా చేస్తున్నారని మాకు శాలరీస్ ఇవ్వట్లేదు, లేదంటే జాబ్ అన్న క్విట్ అయ్యి ఈ కంపెనీ ఫేక్ కంపెనీ అని చెప్పేసి చెప్పాల్సింది. అలా కాకుండా వారు చూపించే అట్రాక్టివ్ శాలరీస్ అయినా కావచ్చు, లేదంటే ఆఫర్స్ అయినా కావచ్చు, దానికి అట్రాక్ట్ అయిపోయి మీరు జనాల్ని అందులో మీరు మోసపోయేది కాకుండా జనాల్ని కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయించేసి వారిని కూడా మోసం చేసేలాగా చేశారు. కాబట్టి ఇందులో ఓవరాల్గా చూసుకుంటే దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా అది ఫౌండర్ ఎవరైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంపెనీ ఉందో దాని యొక్క
ఫౌండర్ అయిన దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా CEO అయిన తన సతీమణి అయిన శివాని గారు ఎంత నేరం చేసినట్టుగా ఉన్నారో, అదేవిధంగా అందులో పనిచేసిన ఎంప్లాయీస్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా నేరస్తులుగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే మీరు నమ్మించి అట్రాక్టివ్ చేసి జనాల్ని మీ యొక్క మాయ మాటలతోటి అందులో ఇన్వెస్ట్ చేసేలాగా చేశారు. వారికి లాభం రాకపోగా, వారు కట్టిన డబ్బులు తిరిగి రాకపోగా, వారు మానసికంగా ఒత్తిడికి గురి అవ్వడమే కాకుండా మోసపోయారు, అంటే చీటింగ్ చేయబడ్డారు. కాబట్టి ఇవన్నీ కేసులు మీకు కూడా చుట్టుకుంటాయి. మేము మోసపోయాము, మేము నమ్మాము అని చెప్పేసి అంటే మీరు 1 నెల, 2 నెలలు, 3 నెలలు, అంతేగాని 6 నెలల వరకు కూడా చెప్తున్నారు. మేము ఎప్పుడు కూడా ఇవ్వకపోయిన తర్వాత 6 నెలల వరకు కూడా మేము కస్టమర్స్ అందరినీ కూడా హోల్డ్ చేయడం జరిగింది. అయినా సరే వారు చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ అప్స్టాండింగ్ లో ఉంది, మాకు న్యాయం చేయండి అంటే, ఇప్పుడు న్యాయం చెయ్యాలి అంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ఇన్ని రోజుల వరకు మీరు ఎందుకు దాన్ని కాలయాపన చేశారు? ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ప్రతిదీ చేసిన తర్వాతనే అప్పుడు పోలీసులు దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ రూపేణ పోలీసులు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని కోట్లు నష్టం చేశారు, ఇది గతంలో కూడా ఏదైనా వేరే పేరు మీద కంపెనీ రన్ చేసి ఇలాగే మోసం చేశారా, ఇవన్నీ కూడా అప్పుడు బయటకు వస్తాయి. ఇక్కడ మనిషి చనిపోయారు అని చెప్పేసి మీరు సింపతితో చేసుకొని మీరు ఇంకా ఎక్కువ మోసపోయారు తప్పించి, అప్పుడే వెంటనే వచ్చేసి తను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు ఏంటి అని చెప్పేసి మీరు కనుక పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడే చనిపోయిన దాన్ని ప్లస్ తర్వాత ఇవన్నీ కూడా తన ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే భర్త చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని పారిపోయింది అంటే ఆవిడ పారిపోయిందో లేదో తెలియదు. అక్కడ మీరు మోసపోయారంటే మోసపోయినట్టుగా మీరు ముందుగానే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేదంటే మీకు 100% న్యాయం జరిగేది. మొత్తం అంత అయిపోయి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మేము ఇప్పుడు మోసపోయాము, మేము ఇన్వెస్టర్స్గా మేము చాలా మందిని జాయిన్ చేయించాము, అడ్వైజర్స్గా మేము అందులో పనిచేసాము, మాకు జీతాలు లేవు, మాకు ఇలా నష్టం జరిగింది అని అంటే, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీరు దయచేసి ఒక కంపెనీ పెడుతున్నప్పుడు అది జెన్యూనా కాదా అని తెలుసుకోండి. ఇలాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఆలోచన చెయ్యండి. లేదా పోలీసు వారికి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, సార్ ఈ కంపెనీ ఇలా రన్ చేస్తుంది, నాకు ఎందుకో డౌట్ వస్తుంది అంటే పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అది జెన్యూన్ అని తెలిసిన తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రండి. అంతేకాని ఇవన్నీ వదిలేసి ఇంకంతే ఈజీ మనీ, అంతే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చేస్తున్నాయి అంటే పరిగెత్తడమే. అది ఫేకా నిజమా రియాలిటీ ఎంత మర్చిపోయి తర్వాత మోసపోయామని చెప్పేసి గుండెలు బాదుకుంటూ రోడ్ల మీదకి రావడము, అరచడము, పోలీసులు మాకు న్యాయం చేయట్లేదు, కేసులు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటుంటారు. అలా కాదు. మీ ఎప్పుడైనా సరే మోసపోతున్నారు అంటే మీ యొక్క తప్పిదం వల్లనే మోసపోతున్నారు. మీరు నమ్ముతున్నారు కాబట్టి వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సో ఇలాంటి కంపెనీస్, ఫేక్ కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. ఇన్వెస్టర్స్ రూపంలోనే కావచ్చు, ఏదైనా మాట రూపంలోనే కావచ్చు, లేదంటే అట్రాక్టివ్ ఆఫర్స్ పెట్టేసైనా కూడా జనాల్ని మోసం చేసే దిశగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకుండా మీరు మీ యొక్క కష్టాన్ని నమ్ముకోండి. అంతేకాకుండా మీరు స్వయంగా వెళ్ళేసి మీకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు ఎంత ఖర్చు అయితే మీకు పెట్టే స్తోమత ఉంటే పెట్టుకొని కొనుక్కునేలాగా చూసుకోండి. అంత తప్పించి మొత్తం నష్టపోయిన తర్వాత రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేయడము, న్యాయం చేయండి అంటే ఎవరు కూడా దానికి న్యాయం చేయాలంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది ఏంటి అనేది పోలీసులు ఒకవేళ ఆరాధించినా కూడా తీసుకొచ్చిన తర్వాత ఆవిడ కేసు ఫైల్ అయిపోతే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. ఒక 7 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఆవిడ చేసిన దాన్ని బట్టి, ఆవిడ స్టేట్మెంట్ బట్టి మీ దగ్గర నుంచి వెళ్ళి తర్వాత ఇంకెవరైనా మోసపోయారు ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. కానీ ముందు మోసపోకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.